ఈరోజు అయితే మేము మండి బిర్యానీ ఛాలెంజ్ అయితే చేసుకుంటున్నాం, నేనే మా తమ్ముడు కలిసి. అయితే నిన్న నేనైతే కలిసిపోయినా డాడీతో చేసి. ఈరోజు అయితే మా తమ్ముడితో ఎట్లయినా విన్ కావాలని నేను అనుకుంటున్నా. ఈరోజు గట్టి ఏం తినకుండా ఉన్నా పొద్దున్న నుంచి. చూడాలి మళ్ళీ ఎవరు విన్ అవుతారు. వినే చూసాం ఎవరు విన్ అవుతారు. కొంచెం తినకుండా మెల్ల తిని రాదు. అట్లా ఎందుకు ఉంటుంది? నేను విన్ అవుతా. అట్లా ఉంటుంది. వినాలనుంటే తిను జల్దీ. అంతే అంటావా? మళ్ళా పీసులు కూడా మొత్తం అయిపోవాలా. రెండు పీసులు అయితే వేసుకున్నాము, అన్నం మొత్తం అయితే వేసుకున్నాం ప్లేట్ నిండా. చూస్తున్నారు కదా మీరు. సో ఎవరైతే తింటారో వాళ్ళకైతే 500 ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఈ మధ్య, క్యాష్ లేవు, ఆన్లైన్ వేయాలి. 500 ఆన్లైన్. సో ఎవరు వినవుతారో వాళ్ళకి 1000 రూపీస్ వచ్చినట్టే ఇక. ఓకేనా? స్టార్టా? ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్స్ చేసి మాకు ఏమైనా పెడితే మాకు ఇంకా జోష్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేసుకోనికి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ ఇప్పుడు లేదా? స్టార్టా? బాగుంది. ఇంట్లో చేసిందే మండి బిర్యానీ, బయటకు తెచ్చింది కాదు. ఫ్రైడ్ వస్తు మమ్మీ బాగుంది. స్పైసీ ఉంటుంది మంచిగా. చికెన్ ఏమి చికెన్. కామెంట్లు అయితే వేస్తలేరు మీరు, ఏం తినాలో చెప్తలేరు. మేము చేస్తున్నాము, మంచిగా ఉందా లేదా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా, లేకపోతే ఎట్లా చేయాలి, జర సజెషన్స్ ఇస్తే జర చేస్తాం మంచిగా. ఇంకా మా తమ్ముడితో ఒకవేళ పార్టిసిపేట్ చేయాలని కూడా కామెంట్ చేయండి. ఈయనతో కాంపిటీషన్ అయితే పెడతాం, ఛాలెంజ్ అయితే పెడతాం. ఎక్కడ పెడతాం? ఇంట్లోనే. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బయట లేరు కదా, అందరూ మనకు తెలుసు కదా. వాళ్ళందరూ మనోళ్ళే, మన ఫ్యామిలీ. వన్కే సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్ ఇవాళ మండి. ఫ్రై పీస్ మండి టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, బయట కంటే. ఈ మధ్య బయట ఫుడ్ తిని చాలామంది చనిపోతారని న్యూస్ అయితే మనం వింటున్నాము. సో బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో చేసుకుని తినడం చాలా బెటర్. కొన్నిసార్లు బయట ఫుడ్ తప్పదు, కానీ రెగ్యులర్ తినకుండా ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే ఇంకా చాలా మంచిది. బయటికి వెళ్ళి ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తింటే ఇంకా చాలా మంచిది. ఫుడ్లో వాళ్ళు ఎవరు ఏం వేస్తారో తెలియదు. అయితే మన చేతులతో వేస్తాం కాబట్టి మనకి ఏం చేస్తున్నాం, మన హెల్త్ ఎట్లుంటే మనం చూసుకొని చేసుకోవచ్చు కదా. అంతే. ఇంకా మనం మనీని కూడా ఆదా చేసినట్టు అవుతుంది.
లెగ్ పీస్. అంత జల్దిందామని తమ్ముందు సగం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇంకా నాది ఇంత ఉంది. చాలా అంటే జల్దీ జల్దీ తినాలి. పెళ్ళికి వచ్చినట్టు మెల్లగా తింటా కానుకొని అది. పెళ్ళికి వచ్చినా తింటలే ఫ్రెండ్స్, కాకపోతే జల్దీ తింటుండు. చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. ఇవాళ పెళ్ళికి పోయినోడు గిట్ట జల్దీ జల్దీ తింటున్నారు, ఎందుకంటే ఏడా ఫుడ్ ఐటమ్లు అయిపోతాయి అని చెప్పి. స్పైస్ అయితే మంచిగా ఉంది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళైతే తెచ్చుకుంటాం, రెగ్యులర్ అయితే కాదు. ఇంట్లో ఫుడ్ మేము తింటాం ఎప్పటికీ. బయటకు తెచ్చుకుందామన్నా మా మమ్మీ అలవా చేయదు. ఉన్నా నేను చేసి పెడతా కాబట్టి మీకు ఛాలెంజ్ చేసుకుని అంటది, కానీ బయటకు తెచ్చుకున్న అస్సలు ఒప్పుకోదు. ఎప్పుడో ఒకసారి మా మమ్మీ తెలియకుండా తెచ్చుకుంటాం. ఇక తెచ్చుకున్న తర్వాత ఎట్లనే వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మా మమ్మీ కూడా ఏమన్నది అప్పుడు. ఇక కొద్దిసేపు ఎట్లయినా ఉంటుంది ఇక భజన. తెలుసుగా ఎట్లయినా మన ఇండియన్ మమ్మల్స్ ఎట్లుంటారు. ఇట్లా కూడా మా తమ్ముడే వెళ్ళినట్టున్నాడు ఫ్రెండ్స్. అయిపోయింది ఆయన ప్లేట్లో సగం, అసలు అన్నమే అయిపోయింది, పీస్లో ఒక్కటే ఉంది. జర మా వీడియో షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది, మాకు సపోర్ట్ మంచిగా దొరుకుతుంది, మంచిగా చేస్తాం ఇంకా. కడుపు నిండిపోయింది. ఇంకా పీసులు ఉన్నాయి, అక్కడైతే ఒక పీస్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి పీసులు. రైస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి. పీస్ మీద నిమ్మకాయ వండుకొని తిందాం. లెగ్ పీస్ గిట్ ఉంది అట్లానే. నాకు లెగ్ పీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. మొత్తం మా అక్కకి మెత్తటి పీసులు అన్నీ, చెస్ట్ పీస్ కావాలన్నీ, చెస్ట్ పీస్ అవే బాగుంటాయి. పీసులు తింటే కంప్లీట్ కావాలా? కావాలా. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటమ్ కావాలో
కామెంట్ చేయండి. కామెంట్ చేయమంటున్నాం కానీ ఎవరు కామెంట్ చేస్తలేరు. మళ్ళీ కమెంట్ చేయండి. భయపడుతున్నారు అనుకుంటా మీరు. నేను భయపడతాను, మన ఛానల్ లేదు. ఎందుకు భయం? వాళ్ళ ఫోన్ వాళ్ళ ఇష్టం. కామెంట్ ఏమన్నా చేస్తారు వాళ్ళు. అంటే కొంతమందికి ఎవరైనా నా కామెంట్స్ చదువుతారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, చెప్తున్నా. మస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మమ్మీ నాకు రెసిపీ అడిగి ఇప్పుడైతే క్యాప్చర్ చేయలేము. ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకుంటే క్యాప్చర్ చేసి మీకోసం వీడియో అయితే పోస్ట్ చేస్తాం. ఇది ఫ్రై పీస్ మండి కదా, జ్యూసీ పీస్ మండి చేస్తాము. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మొత్తం తెలంగాణ స్టైల్. అయ్యో నేను ముచ్చట్లో పెట్టుకుంటాడని మర్చిపోయిన అటు చూసాడు. విన్నాయి. అయ్యా ఏం చేద్దాం, అయింది విన్నైతే అయింది. ఫస్ట్ టైం విన్నాయి నేను. నిజంగా చాలా హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఏదో పోనీ తీయని వాళ్ళు పెట్టేసినా చెప్తా. ఇప్పటి వరకు ఉంటారా చెప్పు. పోనీకి నేను అబద్ధాలు ఆడొద్దు. నేను విన్నాను ఇక. చెప్పాలి దోస్తులు మీరే. నేను కావాలని ఓడిపోయినా లేకపోతే ఎట్లా ఓడిపోయినాను. ఆయన లెగ్ పీస్ తింటున్నాడు, దాన్ని టేస్ట్ చేసుకుంటా మెల్లమెల్ల అది తింటుండు ఫ్రెండ్స్. అది నేను నీడే చూసుకుంటే అటు చూసుకుంటే మర్చిపోయినా. ఈ మొత్తానికి విన్ అయిపోయింది. ఏమన్నా 500 పోయినట్టు ఏమన్నాయి. 500 కొట్టేసే ఫోన్ పే. కొడతా అప్పుడు కాదు, కొట్టానా. ఓకే ఫ్రెండ్స్, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి మాకు. కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం లవ్ చూపించండి మా పైన. ఎడుకో పోతాం, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఇంకా ఫ్రాంక్స్ కూడా చేయాలనుకుంటున్నాము, అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఇక ఇంకో ఛానల్ గిట అంటే దీన్ని దానికి సపరేట్ పెట్టి ఛానల్ ప్రాంక్స్ గిట చేసి, ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే మేము అది గిట్ట మేము వీడియో తీసి పెడతాం. మేము అది కొంచెం సపోర్ట్ చేస్తే అన్నీ చేస్తాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, అన్నీ మంచిగా చేస్తాం మేము. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు కదా. మంచిగా ఉంటే కంటెంట్ మంచిగా ఉంటే షేర్ చేయండి, ఇద్దరిని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.